అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న తెలుగు వారందరికీ శుభోదయం. నేను శ్రీ జి ప్రసాదరావు, ప్రెసిడెంట్ జాయింట్ యాక్షన్ తెలుగు కమిటీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, లాస్ట్ 2 వీక్ ముందు విశాఖపట్నం నుంచి పోబ్లర్ నుంచి విశాఖపట్నం సుమారు 25,000 నుంచి 30,000 దాని తాలూకా రేట్స్ ఉన్నాం. అలాగే చెన్నై కూడా ఉన్నాం, కలకత్తా కూడా ఉన్నాం. అండమాన్ నికోబార్ దీవులు అనేది భారతదేశం చాలా దూర ప్రాంతంలో ఉన్న ప్రాంతము అండమాన్ నికోబార్ ఐలాండ్స్. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నవారికి మెయిన్లాండ్ వెళ్ళాలన్నా మెడికల్ ట్రీట్మెంట్ పర్పస్లో కానీ, ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ, హోమ్ టౌన్ పర్పస్లో కానీ వెళ్ళాలంటే మనకు ఒక లిమిటెడ్ ప్రైజ్ ఉండాలి. కాబట్టి జాయింట్ యాక్షన్ తెలుగు కమిటీ అంతా ఆఫీస్ బేరర్స్ అందరు కూర్చొని తేదీ 23/5/2024 తారీఖున గవర్నీయులైన శ్రీ నరేంద్ర మోదీ, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అతనికి జాయింట్ యాక్షన్ తెలుగు రూపంలో రాత రూపంలో లెటర్స్ పంపడం జరిగింది. దాని తర్వాత ఆ యొక్క ప్రైజెస్ ఇప్పుడు డౌన్ ఫ్లోస్కి వచ్చాయి. సుమారు 8,000, 9,000, 6,000, చెన్నైకి, విశాఖపట్నం 8,000. ఇంకా తగ్గాలని ఈ ప్రైజెసే కాక మినిమం ప్రైజెస్ మనకి. దాని గురించి మన గవర్నీయులైన శ్రీకాకుళం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, క్యాబినెట్ మినిస్టరు సివిల్ ఏవియేషన్కి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు ఒక ఎంపీ కూడా, అతనితో కూడా అతని పిఏతో ఫోన్ ద్వారా అతనితో లాస్ట్ 3 days ముందు మాట్లాడడం జరిగింది. సార్, ఇలాగా అండమాన్ నుంచి కొంతమంది తెలుగువారు మీతో డెలిగేషన్ వస్తున్నాము, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మీకు ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జేఏటీసీ నుంచి. అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడా హార్ట్లీ కాంగ్రాచులేషన్ సార్, క్యాబినెట్ మినిస్టర్ అయినందుకు, సివిల్ ఏవియేషన్ మీకు ఇచ్చినందుకు చాలా సంతోషం మేము తెలుగువారందరము. దీనికి ముందు కూడా అశోక్ గజపతి రాజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నప్పుడే అండమాన్ నికోబార్ దీవులకి విశాఖపట్నం ఫ్లైట్ వచ్చింది. అప్పుడు ఇక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ ఏకే సింగ్ గారు మాకు సహకరించి అశోక్ గజపతి రాజుతో మాట్లాడి అండమాన్ నికోబార్ దీవులకు మొట్టమొదటి ఫస్ట్ ఫ్లైట్ విశాఖపట్నంకి పోపులర్ రావడానికి కారణము అశోక్ గజపతి రాజు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫ్లైట్స్ నడుస్తున్నాయి. ఇక్కడ సమస్య ఇప్పుడు ఏంటి వచ్చిందంటే, మేము ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా హై రేటు. మెయిన్లాండ్ చూడండి, చెన్నై టు హైదరాబాద్ వెళ్ళాలంటే 3,000 రూపాయలు, బెంగళూరు నుంచి బొంబాయి వెళ్ళాలంటే 2,500, ఢిల్లీ టు కలకత్తా వెళ్ళాలంటే 3,000 రూపాయలు. మాకు అర్థమే కాదు. ఇక అండమాన్ నుంచి మేము చెన్నై వెళ్ళాలన్నా, కలకత్తా వెళ్ళాలన్నా, హోమ్ టౌన్ విశాఖపట్నం వెళ్ళాలంటే 8,000, 12,000, ఒక లిమిటెడ్ లేదు. దీని సందర్భంగా జాయింట్ యాక్షన్ తెలుగు కమిటీ ఆఫీస్ బేరర్స్ అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రధానమంత్రి మోదీతో కూడా కలవడానికి ప్రయత్నిస్తున్నాం. తెలుగువారి సమస్యలు చాలా ఉన్నాయి. ఇక సమస్య ఫ్లైట్ విషయంలో మన గవర్నీయులైన క్యాబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారితో కూడా కలుస్తాము. ఈ విషయం మన తెలుగువారికి అందరూ తెలియజేస్తాము. మీ సపోర్ట్ ఉండాలి. ఇక్కడ జాయింట్ యాక్షన్ తెలుగు కమిటీ కాక ఎన్నో అసోసియేషన్లు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. అందరం కలిసి మన సమస్యలను ఢిల్లీ దాకా తీసుకెళ్ళడం జరుగుతుంది. అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ గవర్నీయులైన చీఫ్ సెక్రటరీ గారు చాలా మంచి వ్యక్తి. సమస్యలను తీసుకెళ్తుంటే అది వాస్తవమా లేదా డిపార్ట్మెంట్తో కన్సల్ట్ చేస్తున్నారు. మాకు రిటర్న్లో లెటర్ జవాబు కూడా ఇస్తున్నారు, ప్రాసెస్లో ఉందని. అలాంటి వ్యక్తి ఉండేటప్పుడు మన సమస్యలను మనం తీసుకెళ్ళి తెలుగువారి సమస్యలు తీసుకొని వెళ్ళి చేయించుకోవాలని ఈ జాయింట్ యాక్షన్ తెలుగు కమిటీ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు. చాలా త్వరలో క్యాబినెట్ మినిస్టర్ తీసుకొని 8 దినాలు కాలేదు, అతను కూడా సెటప్ అవ్వాలి. యంగ్ జనరేషన్ అన్ని విధాలుగా తెలుసుకోవాలి. యాక్చువల్గా కారణం ఏంటి, అతను అన్ని వివరాలు తీసుకున్న తర్వాత అతనితో ఫోన్లో పర్మిషన్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. మీరందరూ సహకరిస్తారని ఈ విషయంపై అధ్యక్షులు జాయింట్ యాక్షన్ తెలుగు కమిటీ అండమాన్ నికోబార్ తరఫున మీ అందరికీ నేను కోరుతున్నాను. అందరికీ ఒకసారి నమస్తే.